ఇచ్చిన హామీలకు సంబంధించి 2 ఏళ్లు పూర్తయింది. సో నిరుద్యోగులు నిన్నైతే మెరుపు ధర్న మన దిల్సుఖ్ నగర్‌లో గాని, నిన్న అశోక్ నగర్‌లో ఒక మెరుపు ధర్నా కార్యక్రమం నిర్వహించారు. దానికి సంబంధించి పోలీసులు కూడా చాలా నిర్బంధంగా నిరుద్యోగులపై లాఠీ చార్జ్ అయితే చేసిన విజువల్స్ అయితే మనం నిన్న చూసాం. సో ఇదే అంశంపై మొత్తం మాట్లాడడానికి నిరుద్యోగ జేసీ లీడర్ ఇంద్రా నాయక్ ఉన్నారు. ఏంటి బ్రదర్ 2 ఇయర్స్ దాటిందని చెప్పేసి మళ్ళీ బయటకు వచ్చిర్రా ఏంటి? చాలా రోజుల తర్వాత నిన్న ఒక మూమెంట్ అయితే తీసుకున్న పరిస్థితి ఎట్లా ఉంది అసలు? యాక్చువల్లీ 2 సంవత్సరాలు దాటిపోయింది. మొన్న కూడా సర్పంచ్ ఎలక్షన్స్ ముందు కూడా రేవంత్ రెడ్డి గారు నర్సంపేట హుజరాబాద్ ప్రెస్ సభలలో కూడా 40,000 ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన తర్వాత మేమందరం కూడా హ్యాపీగా ఫీల్ అయినాం. 40,000 ఉద్యోగాలు ఇస్తారని చెప్పేసి హ్యాపీగా ఫీల్ అయినాం. వస్తాయేమని అనుకున్నాం. సడన్గా అసెంబ్లీలో శ్రీధర్ బాబు గారు ఏం చెప్పారంటే క్యాలెండర్ లేదు, ఉద్యోగాలు కూడా లేవు అని చెప్పేసి ఒక మాట అనడం వల్ల మాకు కోపం వచ్చింది ఇక బయటికి. ఎందుకంటే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి 2 సంవత్సరాలు దాటిపోయింది. జాబ్ క్యాలెండర్ అన్నారు, మొదటి సంవత్సరం 2 లక్షల ఉద్యోగాలు అన్నారు. ఇవన్నీ గాక మేము 70,000 80,000 ఇచ్చామని చెప్పేసి మంత్రులు అసెంబ్లీ సాక్షిగా పచ్చి మోసాలు అబద్ధాలు మాట్లాడుతున్నారు. మాకు ఇక బాధ అనిపించి బయటికి వచ్చినాం. బయటకు వచ్చి కూడా శాంతియుతంగా ఎక్కడ కూడా ఎవరిని ఇబ్బంది పెట్టకుండా రోడ్డుకు సైడ్గా పోతూ మా నిరసనలు చేసే ప్రయత్నం చేశావు. నిన్న అక్కడ చేస్తుంటే అక్కడ నుంచి వస్తుంటే లైబ్రరీ నుంచి అశోక్ చౌరస్కి వస్తుంటే పోలీసులు విరోచితంగా మా నిరుద్యోగ మిత్రులను ఎంత ఘోరంగా కొట్టింటే అంత ఘోరంగా కొట్టిర్రు. ఒక్కొక్క పోలీసు 10 మంది పోలీసులు వేసుకొని ఒక్కొక్క నిరుద్యోగిని పోలీస్ వ్యాన్లో నెట్టేయడం జరిగింది. మేము అడుగుతున్నాం, మాకు రావాల్సిన ఉద్యోగాలు, మాకు ఇవ్వాల్సిన ఉద్యోగాలు హామీ లెట్ అయిపోయింది. మేము అడుగుతున్నది ఒకటే, 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వండి, జాబ్ క్యాలెండర్ ఇవ్వండి. మీరు కదా ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టింది, మీరు కదా మమ్మల్ని తీసుకెళ్లి గాంధీభవన్ మెట్లెక్కించింది. మా ఆశలను మెట్లుగా వాడుకొని ఇలా నిరుద్యోగిని మోసం చేస్తున్నారు. ఇలా షాపింగ్ మాల్ ఓపెన్ చేయడానికి వస్తున్నారు రేవంత్ రెడ్డి గారు. ఓడియన్ థియేటర్ షాపింగ్ మాల్ ఓపెన్ చేయడానికి వస్తున్నారు. షాపింగ్ మాల్ మీద ఉన్న ప్రేమ ఇలా నిరుద్యోగం మీద లేదా? ఇలా షాపింగ్ మాల్ ఓనర్ మీద ఉన్న ప్రేమ మా మీద లేదా? ఇలా ఓట్లేసి మీకోసం బస్ యాత్రలు చేసి రోడ్ల మీద తినక ఓట్లేసి మీకు గెలిపిస్తే మమ్మల్ని మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇలా చిక్కడపల్లి లైబ్రరీలో ప్రతి నిరుద్యోగిని ఎవరిని కూడా బయటికి రాని పరిస్థితి. చిక్కడపల్లి లైబ్రరీ 100 మంది పోలీసులు, ఓడియన్ మళ్ళీ 2,000 మంది పోలీసులు, ఇటు అశోక్ నగర్ దగ్గర చౌరస్ దగ్గర 100 మంది పోలీసులు. ఎందుకు? మీరు కనుక ప్రజాపాలనలో మీరు అన్ని హామీలు నెరవేరిస్తే మీరు పోలీసు పెట్టుకోవాల్సిన అవసరం ఏముంది? మేము కూడా ఎక్కడ కూడా శాంతియుతంగా ఇలాంటి లెటర్లు పట్టుకొని మా వినతి పత్రాలు విద్దామని వస్తుంటే ఎక్కడ పడితే అక్కడ పోలీసులు. నైట్ నన్ను కూడా 2-3 గంటల వరకు పోలీస్ స్టేషన్లో ఉంచారు. ఎందుకు ఉంచారంటే పైనుంచి ఆర్డర్స్ రావాలి. పైనుంచి ఏం ఆర్డర్స్ వస్తాయి? మేమేమైనా టెర్రరిస్టులమా? మేమేమన్నా హంతకులమా? ఏమైనా మానభంగం చేసినా, రేపులు చేసినా ఎవరినైనా? మాకు కావాల్సిన ఉద్యోగాలు, మాకు ఇవ్వాల్సిన ఉద్యోగాలు మీ దగ్గర పెట్టుకొని ఇప్పుడు నోటిఫికేషన్ లేకుండా మీ నోటిఫికేషన్ అన్నీ వస్తున్నాయి. జడ్పీటీసీ, ఎంపీటీసీ, మున్సిపల్ ఎన్నికలు కూడా వస్తున్నాయి. కానీ మా నోటిఫికేషన్ ఎందుకు రావట్లేదు? ఎందుకు మాట్లాడతారు మా గురించి అని చెప్పేసి మొన్న ఓయూకు వచ్చిన సందర్భంలో కూడా ముఖ్యమంత్రి గతంలో చెప్పినట్టు, నేను వచ్చినప్పుడు నిరుద్యోగులు ఎవరిని అరెస్ట్ చేయొద్దు, పోలీసులు అసలు ఎవరు కనబడదని చెప్పిన పరిస్థితి. ఇప్పుడు షాపింగ్ మాల్కి వస్తున్నాడు, దాని నుంచి దాదాపు ఒక 500 మీటర్స్లోనే 300 మీటర్స్ దూరంలో చిక్కడపల్లి లైబ్రరీ ఉంటుంది. మరి అక్కడికి రాకుండా ఒక ప్రైవేట్ ప్రోగ్రామ్కి రావడానికి ఎట్లా వస్తున్నారు అంటే చెప్తున్నా కదా, నిరుద్యోగుల మీద ఇసుమంత ప్రేమ కూడా లేదు రేవంత్ రెడ్డి గారికి. ఎందుకంటే ఆ మాల్ నుంచి చిక్కడపల్లి లైబ్రరీ 300 మీటర్లే ఉంటుంది. ఆ రోజు అవసరాల కోసం ఢిల్లీ నుంచి గల్లీకి తీసుకొచ్చి రాహుల్ గాంధీ మాట ఇచ్చిపోయిర్రు. ఇలా మీ అవసరాల కోసం మాల్ ఓపెన్ చేస్తున్నారు. అరే మాకు సమస్యలు ఉన్నాయి, నోటిఫికేషన్స్ లేవు, మా బాధని పక్కనే కదా, దూరం అయితే లేదు కదా, 300 మీటర్లు వచ్చిపోవడానికి సమస్య ఏముంది? అన్ని బట్టెబాజు మాటలు, ఎవరైతే సన్నాసి మాటలు. ఈ శ్రీధర్ బాబు కానీ ఎవరైనా సరే, ఈ ముఖ్యమంత్రి ఒక్కరికి కూడా ఈ నిరుద్యోగుల మీద ఇసుమంత అవగాహన కూడా లేదు, ప్రేమ కూడా లేదు. ఎందుకంటే ఇవాళ షాపింగ్ మాల్కి అంతకంటే మాకంటే ఎక్కువనా? నిరుద్యోగుల కంటే ఎక్కువనా? ఇవాళ నిరుద్యోగం మిమ్మల్ని గెలిపించారు కదా. వీళ్ళకి సంపాదించుకోవడం, దాచుకోవడం తప్ప నిరుద్యోగుల మీద ఇసుమంత ప్రేమ కూడా లేదు. నిన్న దాదాపుగా 30 మంది మీద లాఠీ చార్జ్ జరిగింది. ఎందుకు చేపించారు లాఠీ చార్జ్? ఓట్లు గెలిపించేందుకు లాఠీ చార్జ్ చేపిస్తురా? ఎందుకు చేపిస్తారు? నిన్న అశోక్ నగర్ మొత్తం పోలీసులు మొహరు నిర్బంధంలో. దిక్కు నిరుద్యోగ ప్రభుత్వం, నిరుద్యోగుల వల్లనే మా ప్రభుత్వం ఏర్పడిందని చెప్పేసి ముఖ్యమంత్రి పెద్ద సభలలో చెప్తా ఉంటాడు. మళ్ళీ చూస్తుంటేనేమో మీద లాఠీ చార్జు, ముందస్తు అరెస్టులు. ఈరోజు పొద్దునుంచి కూడా చాలామంది మీ నేతలను కూడా అరెస్టులు చేసిన సందర్భం. ఎట్లా వస్తున్నారు? నిరుద్యోగుల ప్రభుత్వం కాదు, ఏ ప్రభుత్వం కాదు, ఇది సన్నాసి ప్రభుత్వం. ఇది ప్రజాపాలన కాదు, ఇది పోలీసుల పాలన. ఇది మీరు కూడా చూస్తూ ఉంటారు. వచ్చిన కాడ నుంచి అశోక్ నగర్ చౌరస్తా నుంచి దాదాపు ఇందిరానగర్ పార్క్ నుంచి దాదాపు సంధ్యా థియేటర్ వరకు ఎంతమంది పోలీసులు ఉన్నారు? తెలంగాణ మూవ్మెంట్లో ఏదైతే ఉస్మానియా యూనివర్సిటీ తలపించే విధంగా ఇవాళ ఇక్కడ మూవ్మెంట్ జరుగుతుంది. మా మిత్రులను ఇలా చిక్కడపల్లిలో ముషిరాబాద్ పిఎస్లో దాదాపు 25 మందిని అరెస్ట్ చేశారంట. ఎందుకు అరెస్ట్ చేశారు?
మీరు వెనక ప్రజాపాలనలో అన్ని హామీ నెరవేర్చుంటే ఉద్యోగాలు ఇచ్చి ఉంటే అంటున్నారుగా మీ మంత్రులు 70,000 80,000 రండి దాన్ని మీకు సన్మానం చేస్తాం. ఎవరైతే అంటున్నారు 70,000 80,000 మీరందరూ రండి మేము సన్మానిస్తాం. షాపింగ్ మాల్ మీద ఉన్న ప్రేమ మా మీద లేదా? ఎంత అవమానకరం అంటే నిరుద్యోగులకి ఎంత అవమానకరం. మేము ఏం అడుగుతున్నాం, వాళ్ళు ఏం చేస్తుర్రు? తల్లి లాంటి అసెంబ్లీలో అబద్ధాలు ఆడుతుర్రు. 70,000 80,000 అని చెప్పేసి ఇంతకన్నా దారుణమైన పరిస్థితి ఇంకేమైనా ఉందా? మీరు అసలు మమ్మల్ని వాడుకొని ఇలా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుందని చెప్పి 2 లక్షల ఉద్యోగాలు వస్తాయని ఆశతోటి మిమ్మల్ని గెలిపిస్తే మీరు ఇంతటి దాష్టికాన్ని ఒడిగడతారని చెప్పేసి అనుకోలేదు. ఇలా ఒడిగడతారని తెలిసి ఉంటే కాంగ్రెస్ పాతానికి ఎప్పుడో బంగాళాఖాతాలు తొక్కేద్దు, ఎప్పుడో తీసేద్దాం. గతంలో మీ చిక్కడపల్లి లైబ్రరీ కూడా ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ వచ్చినట్టు గుర్తు. వచ్చిన కొద్ది రోజుల్లోనే ముఖ్యమంత్రిని కల్పిస్తానని మరి కల్పించిండ్రా? ముఖ్యమంత్రికి సంబంధించి ఏమైనా మంత్రులను కల్పించారా? ఏమైనా ఉద్యోగాలకు సంబంధించి ఏమైనా ప్రకటన వచ్చే అవకాశం ఉందా ఏంటి? ఎమ్మెల్సీ వచ్చిపోయి కూడా దాదాపు 6 నెలలు దాటిపోయింది పరిస్థితి. మళ్ళీ ఏమైనా ఎమ్మెల్సీతో మాట్లాడే ప్రయత్నం చేశారా? మీతో మాట్లాడే ప్రయత్నం చేశారా? ఆ రోజు ఎమ్మెల్సీ గారు మాట్లాడితే మీరు కూడా ఉన్నారు అక్కడ. నేను మాట్లాడితే ఏమన్నారంటే 2 రోజుల్లో అన్ని హామీలు నెరవేరుస్తాం, పైనుంచి సీఎంని కల్పిస్తాం, బట్టి విక్రమార్కం కల్పిస్తాం అని చెప్పేసి బట్టి లేడు, వట్టి లేడు, ఎవరు లేడు, ఏం చేయరు. వీళ్ళ అధికారం కోసం పదవుల కోసం ఆయనకి ఏం పదవి వస్తుందా? మరి ఆ రోజు లైబ్రరీ చుట్టూ దోమలు అన్నట్టు ఈగలు అన్నట్టు వాళ్ళు కదా. ఈ బల్మూరి వెంకటు, రియాజు, కోదండరాము, ఆకునూరి మురళి, తెలంగాణ మేధావులు అనుకుని అపర మేధావులు అనుకుని ఎక్కడి పేరు ఇవ్వాలా? ఎందుకు మాట్లాడతారు? ఆ రోజు అశోక్ నగర్లో లాఠీ చార్జ్ అయితే అందరూ వచ్చారు కదా. ప్రవళిక హత్య కేసులు అందరూ బయటకు వచ్చారు కదా. ఆ రోజు దాష్టిగా ఒడగట్టిర్రు, ఆ మాటలు ఈ మాటలు అన్నీ మాట్లాడారు కదా. ఇలా నిరుద్యోగుల మీద ప్రత్యక్షంగా కొడుతుర్రు కదా. లాఠీ చార్జ్ చేస్తున్నారు. ఎందుకు మాట్లాడతలేరు? అంటే మీ పదవులు పోతాయా? పెదాలు విడిస్తే పదవులు పోతాయని భయపడుతున్నారు. సిగ్గుండాలి వీళ్ళకి నిజంగా. ఆ రోజు నిరుద్యోగులను వాడుకొని చుట్టూ పెట్టుకొని బస్ యాత్రలు చేపించి గెలిపించిన తర్వాత కనీసం ఒక్క నోటిఫికేషన్ మేము బరాబర్ ఖండిస్తున్నాం. మీరు ఎక్కడికైనా రండి, మీరు మీ మంత్రులతో రండి, లేకపోతే మీ ప్రిన్సిపల్ సెక్రటరీతో రండి. మీరు 70,000 80,000 అంటారు కదా, అశోక్నగర్ చౌరస్తాకైనా వస్తాం, లేకపోతే మీ ఇంటికైనా వస్తాం. ఎట్లా ఉంది ఇప్పుడు లైబ్రరీ దగ్గర పరిస్థితి? ఎట్లా ఉంది అసలు? చాలా దారుణంగా ఉంది. దాదాపు 200-300 పోలీసులు ఉన్నారు. పిల్లల కంటే పోలీసులు ఎక్కువ ఉన్నారు ఆడ. మరి పోలీసులు చదువుకోవడానికి వచ్చారు, నాకు అర్థం కావట్లేదు. పిల్లల కంటే పోలీసులు ఎక్కువ ఉన్నారు ఆడ. లాఠీలు పట్టుకొని ఇదే తెలంగాణ మూమెంటా? ఈయన పక్క రాష్ట్రం నుంచి వచ్చినావా? బంగ్లాదేశ్ నుంచి కాంతిశుకులం ఏమన్నా? ఇంత ఘోరమా? ఈయన గెలిపిస్తే ఇంత ఘోరంగా చేస్తాడా పరిపాలనని? అరే ఏముంది? ఎవరైనా డబ్బులు ఇచ్చాడు నీకు? ఓడిన వాళ్ళు డబ్బులు ఇచ్చిన మీకు? అరే మామ ఎంత ఇష్టమంత ప్రేమ కూడా లేదా గెలిపించినందుకు? సిగ్గుండాలి నిజంగా. లెటర్లో ఏముంది? ఈ లెటర్లో ఏం రాసి పెట్టింది చూడండి. తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగ యువత ఎదుర్కొన్న సమస్యల మీద మా దృష్టి తీసుకోవడానికి చిన్న వినతి లేఖ రాస్తున్నాము. ఉద్యోగ నోటిఫికేషన్లో ఆలస్యం, స్పష్టత లేని జాబ్ క్యాలెండర్, నియామక ప్రక్రియల్లో అనిశ్చిత. అంటే జియోలు తీసుకొచ్చి ఈ జియో 29 వలన ఎస్సీ ఎస్టీ బీసీ పిల్లలకు అన్యాయం చేస్తున్నారు. ఒకవైపు బీసీలను మేము పైకి తీసుకొస్తాము, రిజర్వేషన్ ఇస్తామని చెప్పి ఇలా బీసీ బిడ్డలకు ఉద్యోగం రానియకుండా చేసిన ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. ఇలా 29 తీసుకొచ్చి అందరికీ అన్యాయం చేసింది. జియో 46 గ్రామీణ ప్రాంతాల్లో ఉండే విద్యార్థులకు అన్యాయం చేసింది. ఆ రోజు గ్రామీణ ప్రాంతాల్లో జియో 46 పిల్లలకి ఏం చెప్పారు? మేము రాగానే ఫస్ట్ సంతకం మీ మీద పెడతారు. పెట్టిర్రా? ఇలా కోట చుట్టూ తిరుగుతుంది జియో 46 పిల్లలు. వాళ్ళ బాధను పట్టించుకున్న నాకు ఎవరు లేడు. అంటే మీ అధికారం కోసం, మీరు రావడం కోసం మీరు ఏమైనా చేస్తారు, అడ్డదొక్కు ఏదైనా చేస్తారు. అన్ని 420 హామీలు పనికిరాని హామీలు. ఏ ఒక్క హామీ నెరవేర్చిన గవర్నమెంట్ ఏదైనా ఉంటే, ఏ వర్గానికి న్యాయం చేయని గవర్నమెంట్ ఏదైనా ఉంటే ఇది కాంగ్రెస్ ప్రభుత్వమే. కలిసే ప్రయత్నం చేస్తున్నారు. మరి వింతిపత్రం అయితే రెడీ చేసుకున్నారు. అక్కడ చూస్తున్న పోలీసులు చాలా పెద్ద ఎత్తున మోహరించారు. మేము ఈ ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళే అవకాశం ఉందా? మరి ఎట్లా కలుస్తారా? ఏం చెప్తారు? అక్కడికైతే వెళ్తాం. టాస్క్ ఫోర్స్ వాళ్ళు ఉన్నారు, పోలీసులు ఉన్నారు, అరెస్ట్ చేస్తారు. చేయని మేమైనా టెర్రరిస్ట్ అయితే కాదు కదా. పోయి అక్కడికి వెళ్ళి మా వినతి పత్రాలు వేయడానికి ట్రై చేస్తాం. ముందరనే అరెస్ట్ చేస్తారు. చేసినా పర్వాలేదు, ఎందుకంటే ఇక అన్నీ చూసినాం, అన్నీ చేసినాం. కేసులు పెడతాను, పెట్టుకోరి కేసులు ఇంకేమైనా పెట్టుకోరి. అట్లయినా మీ గవర్నమెంట్ ఏదైనా వచ్చిందంటే కేసులైనా మా మీద పడ్డాయని చెప్పేసి మేము అనుకుంటాం. ఎట్లా నోటిఫికేషన్స్ ఇయ్యరు? ఉన్న వయసు అయిపోతుంది, అవకాశాలు తగ్గిపోతున్నాయి. మాకు ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి కాబట్టి ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. నిరుద్యోగ మిత్రులు అందరూ బయటికి రావాలి. బయటికి వస్తేనే మనకు నోటిఫికేషన్లు వస్తాయి. ఎందుకంటే 2 సంవత్సరాలు చూసినాం కదా. సరే, మొదటి సంవత్సరం ఆర్థిక ఇబ్బంది పడుతున్నారు. 2వ సంవత్సరంలో ఫోన్లే అనుకున్నాం, మన ప్రభుత్వం అనుకుని అంటే ఏరి కోరి తెచ్చుకున్న మొగుడు ఎగిరేది తంతున్నాడు, మమ్మల్ని తంతుండినా. కాబట్టి అందరూ బయటకు వచ్చి కొట్లాడితేనే, రోడ్డు మీద కొట్లాడితేనే మాకు ఉద్యోగాలు వస్తాయని క్లియర్ కట్గా మాకు అర్థమవుతుంది. ఖచ్చితంగా నిన్న జరిగిన లాఠీ చార్జ్కి సంబంధించి చాలా తీవ్రంగా ఖండిస్తున్న పరిస్థితి. ఎందుకంటే నిరుద్యోగ ప్రభుత్వం అంటూ పక్కన చెప్పుకుంటూనే మళ్ళీ నిరుద్యోగుల మీద దారుణాతి దారుణంగా లాఠీ చార్జ్ చేశారు. పొద్దున్న నుంచి కూడా మొత్తం ఎక్కడికక్కడ ముందస్తు అరెస్టులు కూడా జరుగుతున్నాయి. ఒక ప్రైవేట్ మాల్ ఓపెనింగ్కి వస్తున్న ముఖ్యమంత్రికి కనీసం కూతవేడు దూరంలో, జస్ట్ అక్కడి నుంచి ఒక 300 మీటర్స్ దూరంలోనే మా చిక్కడపల్లి లైబ్రరీ ఉంటుంది. గతంలో మీరు వచ్చారు, మాతో మాట్లాడి ఓట్లు వేయించుకున్న రాహుల్ గాంధీని కూడా తీసుకొచ్చారు. బట్ ఇప్పుడు మా మీద ఉన్నంత ప్రేమ
అంటే మాల్ ఓపెనింగ్ మీద ఉన్నంత ప్రేమ మా మీద లేదని చెప్పేసి నిరుద్యోగులు కూడా మండిపడుతున్న పరిస్థితి. ఖచ్చితంగా శ్రీధర్ బాబు ఏదైతే మండలిలో మాట్లాడారో అది నిజంగా నిరుద్యోగులు ఎంత తీవ్రంగా కలిసివేసిన విషయం. దిక్కు జాబ్ నోటిఫికేషన్ల గురించి చాలా తీవ్రంగా ఎదురు చూస్తున్న తరుణంలో ఇట్లా సాక్షాత్తు మంత్రి మండలిలో ఇట్లా జాబ్ నోటిఫికేషన్కి సంబంధించి బాంబేల్చడం అయితే నిరుద్యోగులను అయితే చాలా కలిసివేసింది. సో దానికి సంబంధించే మేము నిన్న కానీ మొన్న కానీ నిన్న అశోక్నగర్లో నిరుద్యోగులంతా రోడ్డు ఎక్కిన పరిస్థితి. సో ఇప్పటికైనా జాబ్ నోటిఫికేషన్ సంబంధించి ఒక స్పష్టమైన ప్రకటన ప్రభుత్వం చేయాలి, వెంటనే జాబ్ క్యాలెండర్ కూడా రిలీజ్ చేయాలని చెప్పేసి నిరుద్యోగులు కోరుతున్న పరిస్థితి. రోజు రోజుకి ఇంకా మా ఉద్యమాలు ఉధృతం చేస్తామని చెప్పేసి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సతీష్తో సురేష్, తొలి వెలుగు కోసం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.